కూడా మనము డైరెక్ట్గా ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలకు 1,20,000 స్కూటీ బండి ఫ్రీగా ఇస్తాం. ఆ పిల్లలు చదువు ఇంట్లోనే ఉండదు, అయ్యో నేను ఎక్కవాలా, నేను గుంటూరుని కదా అని అనకుండా గుంటూరుకి కూడా బండి ఇస్తున్నాం, స్కూటీసు. దాంట్లో పోయి వాళ్ళు కాలేజీలో పోవాలా, మంచిగా చదవాలా, గుంటూరులో కూడా జాబ్ రావాలా, తల్లిదండ్రుల మీద భారం పడకుండా చేయాలని ఈ ఆలోచనలు ప్రభుత్వాన్ని ఎంత బాగా వచ్చినాను. ఇవన్నీ కానీ ఆ కార్యక్రమాన్ని గురించి మీకు పిలిచడం జరిగింది. కలెక్టర్ గారు ఒక సింగరాయపల్లి నుంచి 81% ఇద్దరు వచ్చినారు. ఒకటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంటే 997 మార్క్స్ తీసుకొచ్చిన ఒకటి. ఇంకో ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో తీసుకొచ్చారు. అలాంటి 4 అమ్మాయిలకు కూడా ఇంటర్వ్యూస్ అయినాక ముగిస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇంకా నేను బోర్ చేయకుండా మన దోమకొండ సర్పంచ్ గారు వచ్చినారు, మన డిఐజీ గారు, డిఐజీ ఎస్పీఆర్ డిఎఫ్ ఫారెస్ట్లో ఉంటారు. మనకి ఈడ ఎంత ఉన్నారు, బయట అంతమంది ఉన్నారు. మంచి స్టాల్స్ పెట్టి దీన్ని కాగానే భోజనం అయినాక స్టాల్స్ మీద పోయి ఎట్లా అగ్రికల్చర్ స్టాల్ ఉంది, ఫైర్ స్టాల్ ఉంది, పుస్తకాలు ఉంది, అన్ని స్టాల్స్లో మీరు కొంచెం అవగాహన సర్పంచ్ తెచ్చుకోండి. తెచ్చి గవర్నమెంట్ ఇంకా ఏమేమి ఇవ్వబోతున్నది అది మీరు పోయి అక్కడ ప్రజలకు చెప్పాలా అని తెలియజేస్తూ మరొకసారి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లాంటేషన్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ప్రతి గ్రామంలో అది టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం సర్పంచ్ వర్క్షాప్లో. సో సర్పంచ్లు ఈ ఓలెల్ పామ్ ప్లాంటేషన్ కూడా ప్రమోట్ చేయాలి ఈ గ్రామంలో. తర్వాత మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు. సో కొన్ని ఇంద్రమాయిలు ఇంప్రూవ్ చేయాలి. అండ్ రూరల్ ఏరియాస్లో చాలా మంచి నడుస్తుంది. కామారెడ్డి మున్సిపల్